బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు అధికారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ తో పాటు సీఐగా పనిచేసిన గట్టు మల్లును అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ప్రణీత్ రావుతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వీరిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బడా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి డబ్బులు గుంజినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ కాగానే రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పీసీ 41 సెక్షన్ ప్రకారం జారీ చేసిన నోటీసులను రాధాకిషన్ రావు కుటుంబానికి అందించారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాధాకిషన్ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారంలో గతంలో టాస్క్ ఫోర్స్లో సీఐగా పనిచేసిన గట్టు మల్లు హస్తం ఉందని తెలియడంతో ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు పోలీస్ అధికారుల అరెస్టుకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్తో పాటు సిఐగా పనిచేసినటువంటి గట్టు మల్లును కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ప్రవీణ్ రావుతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా ప్రశ్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు బడా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి డబ్బులు గుంజినట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ కాగానే రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. దాంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి 41 సెక్షన్ ప్రకారం జారీ చేసిన నోటీసులను రాధాకిషన్ రావు కుటుంబానికి అందించారు. ఈ క్రమంలోనే ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాధాకిషన్ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో గతంలో టాస్క్ ఫోర్స్లో సీఐగా పనిచేసిన గట్టు మల్లు హస్తం ఉందని తెలియడంతో ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.